హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి తెలగపిండి, ములగాకు, ఎండు రొయ్యలు అలాగే బీరకాయ అండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే బ్యాండ్ పెట్టుకుని దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకుందామండి. ఒకవేళ ఎండు రొయ్యలు ఎవరికైనా ఇష్టం లేదంటే స్కిప్ చేసి పచ్చి రొయ్యలు అనే వేసుకోవచ్చు. పచ్చి రొయ్యలు కూడా ఇష్టం లేదు అంటే నార్మల్గా తెలగపిండి, ములగాకు, బీరకాయ వేసి వండేసుకోవచ్చండి. ఎండు రొయ్యలు అయితే ఎగిపోయినాయి అండి. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఈ మూడు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకుందాం. తెలగపిండి అనేది మనకి కిరాణా షాప్లో దొరుకుతుంది, లేదంటే పిండాడించే మరల్లో కూడా మిల్స్లో కూడా దొరుకుతుందండి. అక్కడ అవైలబుల్ ఉంటుంది. కావాలి అనుకుంటే మీరు తీసుకోండి. సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ అలా వేపుకుందాము. ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే మనం బీరకాయలు వేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీరకాయలు వేసుకుందాం. అలాగే ములగాకు కూడా వేసేసుకుందామండి. ములగాకు అంటే కనుక ములక్కాయలు కాస్తాయి కదండి, దాని చెట్టు ఆకులు అయితే మనం వేసుకుంటున్నాము. ఈ ములగాకు అనేది నైటే కోసేసుకొని పెట్టుకున్నామంటే ఆకులు ఆటోమేటిక్గా అవే రాలిపోతాయండి, కాళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి. ఈ ములగాకు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇదంతా మగ్గిపోయిందండి. దీంట్లో ఇప్పుడైతే మనం కారం యాడ్ చేసుకుందాము. సరిపోతుంది కారం, ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. మేమైతే ఒక లోటా వాటర్ అయితే తీసుకున్నాము. వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇలా మరిగేటప్పుడు మనం తెలగపిండి వేసుకోవాలి. తెలగపిండి అనేది ఇలా ఉంటుంది చూడండి. ఓకే, దీన్ని యాడ్ చేద్దాము. వేసుకున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుందండి. సాల్ట్ కూడా ముందే చెక్ చేసుకున్న తర్వాత తెలగపిండి అయితే యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ అయితే ఉడికించాలి తెలగపిండిని. వాటర్లో వేసిన తర్వాత ఇలా అయితే అయిందండి. దీన్ని బాగా కలుపుకుందాము. వాటర్ కొంచెం ఎగిరితే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా 5 మినిట్స్లో ఎగిరిపోతుంది. కర్రీ అయితే అయిపోయిందండి. వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇలా ఎగిరే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే లేదు. కర్రీ అయితే చాలా సింపుల్గా అండ్ హెల్తీగా ట్రై చేయండి. ఒకవేళ ఎండు రొయ్యలు తినకపోయినా, పచ్చి రొయ్యలు తినకపోయినా ములగాకు, బీరకాయ ఇలా వేసుకోవచ్చు, లేదంటే పప్పుతో కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.